హలో సార్, ఇప్పుడు టైం 10:48 సుమారు సార్. అయితే సార్, నేను ఈ పెద్ద వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే నాకు వాచ్ టైం సరిపోలేదు సార్. అందుకని నేను పెద్ద వీడియోలు చేయాల్సి వస్తుంది. మీరందరూ మొట్టమొదటిగా ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సార్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. అలానే సబ్స్క్రైబ్ అంతకుముందు చేసిన వాళ్ళు మళ్ళీ చేయని అవసరం లేదు సార్. వాళ్ళు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. మీరందరూ ఈ పిల్ల పాపలతోటి, మీ కుటుంబ సభ్యులతో అందరితో ఆయురారోగ్యేశ్వరులతో చల్లగా ఉండాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ గుడ్ నైట్. నిద్రపోయే వారికి, మెలుగుతో ఉన్నవారికి రేపు లేవంకలు నా పెద్ద వీడియోలు చూడండి సార్. షార్ట్స్ వీడియోలే చేయలేదని బాధపడుతుంది సార్. చేస్తాను. వాచ్ టైం అయితేనే నాకు మానిటైజేషన్ నేను చేయించుకోలేదు. నాకు తెలియదు దాని గురించి. ప్రతి వీడియోకి ఇదే చెప్తున్నాను సార్. ఈ మాట తెలియాలని సార్. అంతే సార్. మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. మీకు షార్ట్స్ వీడియోస్ కూడా నేను చాలా చేస్తాను. షార్ట్స్ వీడియోస్ ఆపను, కానీ వాచ్ టైం అయిపోవాలి. నా మోటివేషన్ అవ్వాలంటే ఏంటి, 4000 గంటలకే నా ఎంత అయినాయి? 314, 315 సుమారు అయినాయి సార్. మరి 4000 గంటలు అంటే మాట్లా సార్. పెద్ద వీడియోలు చేస్తేనే 4000 గంటలు అవుతుంది. అందుకనే మీరు నా మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. అది నాకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. షేర్ కూడా చేయండి సార్. అదే నేను కోరుకునేది. నా చిన్న వీడియోలు ఎట్లా లైక్ చేస్తున్నారో పెద్ద వీడియోలు కూడా లైక్ చేస్తే ఎప్పుడూ 10 రోజులకైతే, లేకపోతే నెలకైతే, 2 సంవత్సరాలకైతే, సంవత్సరం కొన్న దానికి ఒక్క రోజులోనే అయిపోతుంది సార్. మీరందరూ చూస్తే ఒక్క వీడియో అందరూ కొన్ని వేలు లక్షల్లో చూస్తే ఒక్క వీడియోకే ఎంతో చాలు సార్. 1 గంట చాలు, 10 నిమిషాలు చాలు సార్. మీరు చూస్తే అరగంట చాలు సార్. దెబ్బకి అయిపోద్ది. వాచ్ టైం వస్తుంది, వ్యూస్ వస్తాయి సార్. పెద్ద వీడియో అయితేనే వస్తాయి. చిన్న వీడియో చేస్తాను అనుకోండి, 6 నిమిషం మీకు ఏమొస్తాయి సార్. అందుకని చేస్తున్నారు సార్. తప్పక పంపించబోదు. ఇది కార్తీక పురాణం. వశిష్ఠ మహారాజుకి జనక మహాముని చెప్తున్నారు. ఇది 7వ అధ్యాయం కార్తీక పురాణం అని దాని గురించి సార్. ఇది శివకేశవార్చన విధులు. శివకేశవార్చన విధులు సార్ ఇవి. ఇది చూడండి సార్. వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించేది. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యమును గురించి ఎంత వినిన్నో తనివి తీరదు. అంటే కార్తీక మాసం చెప్పుకుంటూ పోతే ఎంతో అనంతమైనది. ప్రతిరోజు విష్ణువాలయాన్ని కానీ, శివాలయాన్ని కానీ వెళ్ళి చక్కగా స్నానం చేసి ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది. మనం చేసిన ఆ పాపాలన్నీ పోయి పుణ్యాలు వస్తాయి. ఇక మనం చెయ్యం, చనిపోయే రోగాలు వచ్చినా కానీ చనిపోము, బతికే ఉంటాం. మళ్ళీ ఆ రోగం దాని అంతటికి అదే మాయమైపోతుంది సార్. అంత మహత్యం దేవుళ్ళు ఉన్న గొప్పతనం వచ్చి సార్. అందుకని శరీరాన్ని నమ్మకూడదని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ మీ అందరికీ. శరీరాన్ని నమ్మొద్దు, మనసుని నమ్ముకోండి. ఆరోగ్యం కోసం స్నానం చేస్తాం అంతే తప్ప శరీరం అశాశ్వతం, మనసు శాశ్వతమైనది. మనం చనిపోయినా ఇప్పుడు ఉండేది మనసు. మంచి మనసు ఉంటే మళ్ళీ మనిషిగా పుట్టి మళ్ళీ నేను ఇలా కార్తీక పురాణం, డ్యాన్సులు, కామెడీలు, ఇలా డైలాగులు చేసుకుంటూ ఉండొచ్చు సార్. ఏంటి పిచ్చి మాట అందరూ కొండ పిలిచి వచ్చిన నిజంగా సార్. అది మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, అది మీ ఇష్టం సార్. సరే, రెడీగా ఉండండి సార్. శివకేశవార్చన విధులు 7వ అధ్యాయం సార్ మనం చదివేది. వశిష్ఠుల వారు జనకున కింకను ఇటులు బోధించేది. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యమును గురించి ఎంత విన్నో తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. మహావిష్ణువుని సహస్ర కమల పువ్వులతోటి పూజిస్తే మధ్య లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు డబ్బు లేదనేది ఉండదన్నమాట. తులసీ దళములతో కానీ, తులసీ దళమాలు ఉంటాయి, వాటితో కానీ, బిల్వ పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్ష అంతా ఇంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనములు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. ఇదంతా చేయలేకపోయినా ఉదయం సాయంత్రం వెళ్ళి చక్కగా విష్ణువాలయం కానీ, శివాలయానికి కానీ వెళ్ళి, నాయన
నేను ఎటువంటి పాపం చేయకుండా నన్ను చేయకుండా ఉండేటట్టుగా అందరికీ మంచి చేసేటట్టుగా చేయనైనా అని పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. అది సాష్టాంగ నమస్కారం అంటే శాంతం బోర్లబడి పడుకొని దండం పెడతాం దేవుడికి. అది ఏదో ఒక గుడికి, శివాలయానికో విష్ణువాలయానికో. అది అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినే సర్వపాములకు ఈ విధంగా. అది సంపత్తి గలవారు శివకేశవుల ఆలయంలో వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. అంటే చనిపోయిన పితృదేవతలకు కూడా మనం చేసే పనులను బట్టి వాళ్ళకు కూడా వైకుంఠ ప్రాప్తి, వాళ్ళకు కూడా వచ్చేస్తారని. అబ్బో ఎంత గమ్మత్తుందో సార్, చూడండి సార్. అదనమాట, మనం చేస్తే చనిపోయిన వారికి ఆత్మశాంతి కలిగి వాళ్ళు కూడా వైకుంఠానికి వస్తారు. రాకపోతే నరకానికి వెళ్తే మళ్ళీ పుణ్యలోకానికి వస్తారు మనం చేసే పనులను బట్టి. అది గొప్పతనం. తర్వాత నెక్స్ట్, శివాలయమును కానీ విష్ణువాలయమును కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరుగా సరికదా. పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములను పటాపంచలైపోవును. ఏం చేయాలి? శివాలయమును కానీ విష్ణువాలయం కానీ జెండా ప్రతిష్ఠించినచో, జెండా ఉంటుంది, జెండా ప్రతిష్ఠించచో యమకింకరుల దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపములను పటాపంచలైపోవును. శివాలయం కానీ విష్ణువాలయం కానీ జెండా ఉంటుంది. ఆ జెండాని ఎగరేసినాం అనుకో మనం దేవుడిది, అప్పుడు యమకింకరులు దగ్గరకు రాలేరు జెండా ఉంటే. అది విష్ణువాలయం కానీ శివాలయం కానీ. ఆ జెండా ఏ జెండా? నేను అనుకుంటున్నా ఆంజనేయ స్వామి అనుకుంటా సార్. అది ఉంటే యమకింకరులు కూడా దగ్గర రాలేరు, అంత గొప్పతనం ఉంటుంది దాంట్లో. పెనుగాలికి ధూళి రాసిపోయినట్లే కోటి పాపలను కూడా పోవునట. ఈ కార్తీక రూపంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంకు చక్ర ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నూనె పోసి పత్తిని చేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవులు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపమందురు. రాత్రిపూట పగలు కూడా ఆరకుండా అట్లా పెట్టుకోవాలన్నమాట. అది ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. కైవల్యం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక మనకి ఏమి లేదు, మనది కోరుకున్నదే ఇదన్నట్టుగా. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. ఆయుష్ పెరుగుతుందన్నమాట. కార్తీక మాసంలో శివుడికి జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది, మనకు ఆయుష్ పెరుగుతుంది. సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 4 రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించును మాన ఫలము కలుగును. ఒక్క సోమవారమైనా చేసినా వాళ్ళకి పుణ్యం కలుగుద్దంట. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపమని చెప్పాను. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెబుతున్నాడు అన్నమాట. నమశివాభ్యం నవయౌవనాఖ్యాం పరస్పరహార్లిష్ట వపూర్ణర్ధరాభ్యాం నగేంద్ర కన్యావృష కేతనాభ్యాం వమోనను శంకర పార్వతీభ్యాం. సమాప్తమాధ్యాయము 7వ రోజు పారాయణ సమాప్తము. అది సార్ 7వ రోజు కూడా అయిపోయింది సార్. గుర్తుంచుకోండి సార్, నా పెద్ద వీడియోలు కూడా దయచేసి మీరు అందరూ చూడాలి. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొట్టమొదటిగా చూసిన వారు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఆయురారోగ్యేశ్వరితో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. ఏంటి సత్యనారాయణ ఇట్లా కార్తీక మాసం అయిపోయింది కదా చదువుతున్నాడంటే వచ్చే సంవత్సరం పనిచేస్తుంది సార్. మీరు కూడా కార్తీక పురాణం పుస్తకం కొనుక్కొని ఏమేమి పఠించాలో ఏమేమి చేయాలో తెలుస్తుంది సార్. అందుకని మీకు తెలియపరుస్తున్నాను సార్. ఏమైనా తప్పులుంటే క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. మర్చిపోతుంది సార్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ లైక్, షేర్, కామెంట్ రోజు పెట్టండి సార్. మర్చిపోవద్దు. పెద్ద వీడియోలకు కూడా బాగా అందరూ
నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. గుడ్ నైట్ సార్.